ప్రభు పేరట దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు మొదటి సంతానంగా ఫస్ట్ కుమార్తెను అనుగ్రహించాడు. మరి రెండవ సంతానంగా నాకు కుమారుడు కావాలని కోరుకున్నాను. కానీ మా అమ్మ చెప్పేది, ఈసాకన్న ప్రార్థనకి వెళ్ళు, అక్కడికి వెళ్తే ఏది కావాలంటే అది ఇస్తాడు దేవుడు, మరి నువ్వు కూడా వెళ్ళు, అక్కడికి నీకు కొడుకు కావాలంటే కొడుకునే ఇస్తాడు అని చెప్పింది. 7 నెలలు తిరగాలి అయితే అని చెప్పింది. 7 నెలల్లో నేను 3వ నెలకే నాకు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది. కాకపోతే ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయినాక నీకు మళ్ళా పాపనే పుడుతుంది, మీ అమ్మకు 3 ఆడబిడ్డలే కదా, మళ్ళీ కూడా నీకు పాపనే పుడుతుంది, నీకు మగపిల్లోడు పుట్టరు అని చెప్పారు. చెప్పి అందరు నన్ను అట్లా ఇట్లా అనేవాళ్ళు. కాకపోతే దేవుడు ఇస్తాడు అని నేను నమ్మాను. ఈసాకన్న మా కొరకు ఒక్కటే మాట అన్నాడు, మీరు ఎందు నిమిత్తానైతే వచ్చారో ఇక్కడికి, ఏ విషయం కోసం వచ్చారో మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నారు. అన్న చెప్పే ప్రార్థనను బట్టి నేను చేస్తాను, ఖచ్చితంగా మీరు అడగండి దేవుడు ఇస్తాడని చెప్పాడు. మళ్ళీ ఇంకొందరైతే నెలలు గడిచే కొద్దీ టెన్షన్ అయ్యేది నాకు. మళ్ళీ వేరే వాళ్ళు అన్నారు, మా దగ్గరికి రా, ఏదో ఆకు పెడతాము, ఆకు పెడితే నీకు మగపిల్లోడు ఖచ్చితంగా పుడతాడు అని అన్నారు. అంటే ఏ ఆకు, నాకు ఏది వద్దు, నాకు ఇస్తే దేవుడే ఇవ్వాలి, నా కొరకు ఈసాకన్న ప్రార్థన చేస్తాడన్నాడు, ఖచ్చితంగా అక్కడికి పోతే జరుగుతుంది అన్నారు. నాకు కలిగితే దేవుని ద్వారానే కలగాలి, నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈసాకన్న గారు, ఖచ్చితంగా నాకు ఇస్తాడు, నాకు ఏ ఆకు వద్దు అన్నాను. అన్న మరుక్షణము అలాగే నెలలు గడిచే కొద్దీ సెప్టెంబర్ 20వ తేదీ నా డెలివరీ సమయం. బాబా పాపనా, నాకేమో బాబు కావాలి, మరి బాబా పాపనా అని టెన్షన్లో ఉండేదాన్ని. కానీ ఆడ జరిగిన అద్భుతం ఏంటంటే, సెప్టెంబర్ 20వ తేదీ ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ నాకు ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, నాన్న నువ్వు వస్తావా నన్ను చూడడానికంటే, లేదమ్మా నేను ఈసాకన్న ప్రార్థనకి వెళ్తున్నా, అక్కడ చూసుకొని నేను నీ దగ్గరకు వస్తా అన్నాడు. అలాగే ఇక్కడ ప్రార్థన అయిపోయేసరికల్లా నాకు అక్కడ బాబు పుట్టాడని తెలిసింది. ఆ బాబు పుట్టాడని తెలిసిన మరుక్షణమే ఇక్కడ ప్రార్థన అయిపోయింది. నాన్నకు ఫోన్ చేసి, నాన్న ఇట్లా బాబు పుట్టాడంట అని మా అక్క చెప్పింటే, మా నాన్న అన్నాడు, దేవునికి స్తోత్రం అమ్మ, ఈసాకన్న ప్రార్థనకు వచ్చినందుకు ఇలా జరిగిందని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక.